Trailipi. 3 languages, one destination for learning a beautiful handwriting in 3 languages, that is Telugu, Hindi and English. ఇది ఒక చేతివ్రాత నైపుణ్యాన్ని పెంపొందించుకునే విధంగా ఏర్పాటు చేసినటువంటి ఒక యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్ ద్వారా మీకు చాలా సులువుగా చక్కని చేతివ్రాతను 3 భాషల్లో ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక ప్రకారం శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క హ్యాండ్ రైటింగ్ని ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా చాలా తేలిగ్గా నేర్చుకోవచ్చు. కేవలం ఇంగ్లీష్ కాకుండా తెలుగు మరియు హిందీలో కూడా చక్కని హ్యాండ్ రైటింగ్ స్కిల్ మీరు తప్పకుండా నేర్చుకుంటారని ఆశిస్తున్నాం. ఇంగ్లీష్తో పోల్చుకుంటే తెలుగులో ఎక్కువ అక్షరాలు ఉంటాయి. అయినప్పటికీ తెలుగు భాష చేతివ్రాతను గుండ్రంగా అందంగా రాసే విధానాన్ని ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికలతో మీకు అందిస్తాం. ఇక ఇట్లా చాలామంది రకరకాలుగా రాస్తూ ఉంటారు. ఆ అనే అక్షరాన్ని, ఉదాహరణకు ఒక అక్షరాన్ని మీకు చూపిస్తున్నాను. రకరకాలుగా ఒక నిర్దిష్టమైనటువంటి సైజులో లేకుండా ఇష్టమట్టుగా రాస్తూ ఉంటారు. అవన్నీ కూడా వాస్తవంగా తప్పని కాదు, కానీ రాసే విధానం కరెక్ట్ కాదు. మరి ఎలా రాయాలి? ఇలా రాసిన తర్వాత మనం చూసుకున్నట్లయితే పైన వచ్చేటువంటి 2 కూడా సమానంగా ఉండే విధంగా చూసుకోవాలి. ఆరో మార్క్ ఏ విధంగానైతే ఇచ్చామో ఆ విధంగా అక్షరం యొక్క సైజు, అలాగే రెండో ఆలో వచ్చేసి పైన అలాగే రైట్ సైడ్ అవి 2 కూడా ఈక్వల్గా ఉండే విధంగా మనం చూసుకోవాలి. ఇలాగే మిగిలినటువంటి అక్షరాల యొక్క వివరాలన్నీ కూడా మీకు తదుపరి వీడియోల ద్వారా మీకు సవివరంగా వివరించడం జరుగుతుంది. తెలుగులో మాదిరిగానే హిందీలో కూడా ఎక్కువ అక్షరాలు ఉన్నప్పటికీ మీరు అలాగే హిందీ మాతృభాష కానప్పటికీ కూడా చాలా తేలికగా హిందీ యొక్క భాషని రాసేటువంటి విధానాన్ని మీకు చాలా తేలికగా నేర్పేటువంటి ప్రయత్నం మేము చేస్తున్నాం. తెలుగులాగానే హిందీ అక్షరాలని కూడా చాలామంది రకరకాలుగా రాస్తూ ఉంటారు. అంటే అక్షరం యొక్క రూపురేఖలు కరెక్ట్గా ఉండకుండా ఎగుడు దిగుడుగా ఎవరి ఇష్టానుసారం వాళ్ళు రాస్తూ ఉంటారు. కానీ దీనికంటూ మనం ఒక నిర్దిష్టమైనటువంటి ఆకారంతో రాసినట్లయితే ఆ అక్షరాలు గుండ్రంగా రాయడం అనేటువంటిది మనకు వస్తుంది. సేమ్ తెలుగులో లాగానే దీనికి కూడా ప్రతి అక్షరానికి 4 వైపులా మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఉదాహరణకి ఇక్కడ ఆ చూసుకున్నట్లయితే నేను ఇక్కడ మీకు ఆరో మార్క్తో చూపిస్తున్నాను. లెఫ్ట్ హ్యాండ్ బాటమ్, ఈకి మాత్రం లెఫ్ట్ అండ్ రైట్. ఇట్లాగే మిగిలినటువంటి అక్షరాల యొక్క రూపురేఖలన్నీ కూడా మీకు సవివరంగా తదుపరి వీడియోల ద్వారా మీకు చాలా సులువుగా నేర్చుకునే విధంగా మేము ఒక ప్రణాళికబద్ధంగా మీకు అన్నీ కూడా అందిస్తాం. ఇక ఇంగ్లీష్లో ఉండేటువంటి ముఖ్యంగా ఉన్నటువంటి 3 రకాలైనటువంటి ఫాంట్స్ ద్వారా మీకు చిన్న ఉదాహరణతో ఫాంట్ యొక్క డిఫరెన్స్ను తెలియజేస్తున్నాను. నాన్ కర్సివ్, అలాగే కర్సివ్ ఎక్కువ మంది వాడేటువంటి ఫాంట్ ఇది. అలాగే ప్రస్తుతం ఎక్కువ ఆచరణలో ఉన్నటువంటి ఫాంట్ లూసిడా. వీటికి సంబంధించినటువంటి ఫర్ ఎగ్జాంపుల్ అంటే దాని యొక్క హ్యాండ్ రైటింగ్ స్టైల్ ఎలా ఉంటుందో మీకు ఇక్కడ చిన్న వర్డ్స్తో చూపించడం జరుగుతుంది. ఆ తర్వాత మీకు దీని ప్రకారమే నాన్ కర్సివ్, కర్సివ్, లూసిడా, దీని ప్రకారమే ఈ ఫాంట్స్ తగ్గట్టుగా మీకు ప్రణాళిక ప్రకారం ఒక సిలబస్ లాగా మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేస్తారని, అలాగే తమ యొక్క సలహాలు సూచనలని కామెంట్స్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాం. ఇలా మీకు
3 ఫాంట్స్ సంబంధించినటువంటి హ్యాండ్ రైటింగ్స్, 3 భాషలకు చెందినటువంటి హ్యాండ్ రైటింగ్ మీకు ఈ ట్రైలిపి యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు ఒకే వేదికపై అందిస్తున్నాము. ఈ యొక్క చక్కని సదవకాశాన్ని మీరందరూ కూడా వినియోగించుకుంటారని, భవిష్యత్తులో మంచి ఒక కాలిగ్రాఫర్గా, అలాగే ఒక మంచి నైపుణ్యం కలిగినటువంటి చేతి రాత నిపుణులుగా పేరు తెచ్చుకుంటారని మా ఈ ఛానల్ ద్వారా మిమ్మల్ని ఆశిస్తున్నాం. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.